హాయ్ అండి. వెల్కమ్ టు మీనా గార్డెన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చూసారు కదా, ఒక ప్లాంట్ అయితే నా దగ్గర ఉంది. ఇదేంటంటే కరివేపాకు మొక్కలా ఉంది కదా, కానీ కరివేపాకు మొక్క కాదండి. ఇది మల్టీ విటమిన్ మొక్క అనమాట. ఈ మొక్కకి మరొక పేరు చక్రముని అని కూడా అంటారండి. అయితే ఈ మొక్క యొక్క ఆకులు అయితే కరివేపాకులాగే ఉంటాయండి, సేమ్ చూడడానికి. దగ్గర నుంచి చూస్తే తప్ప దూరం నుంచి చూస్తే కరివేపాకు అని అనుకుంటామండి. ఈ మొక్కలో ఎన్నో దివ్య ఔషధాలు అయితే కలిగి ఉన్న మల్టీవిటమిన్ ప్లాంట్. ఈ మల్టీవిటమిన్ ఆకులలో ఎన్నో విటమిన్స్ అయితే ఉన్నాయండి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఇలా ఎన్నో చెప్పుకుంటూ వెళితే చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఈ ఆకులు కరివేపాకులాగా మనము ప్రతి కూరల్లో, చారుల్లో కూడా మనం వాడుకోవచ్చండి. ఈ ఆకుని చక్కగా పొడి చేసుకొని కారపొడిలాగా వాడుకోవచ్చండి. అలాగే పచ్చడి చేసుకోవచ్చండి. అలాగే మనము పప్పులలో ఏదైనా కర్రీస్లో కూడా చక్కగా కరివేపాకులాగా వాడుకోవచ్చండి. అయితే ఈ మొక్క గురించి మనము చూసేద్దాం. నేను ఎలా వేసాను ఏంటని. నేనైతే ఈ బకెట్లో వేసానండి. కొంచెం లోతుగా ఉంటే బాగుంటుంది కదా, ఇది ఒక మొక్కలా అవుతుంది కాబట్టి ఇలా వేసానండి. చూసారా, దీని ఆకులైతే ఎలాగున్నాయి. నేను చిన్న కొమ్మ పెట్టానండి. ఇక్కడ చూసారు కదా, ఆ కొమ్మ అయితే నేను పెట్టాను. మంచిగా ఆకు అయితే వచ్చింది, చెట్టు అయితే మంచిగా అయ్యిందనమాట. చూడండి, ఇదిగోండి, ఇక్కడైతే దాని ఆకులు మధ్యలో నల్లగా ఉన్నాయి కదా, జీరల్లా. ఈ కరివేపాకు అయితే అలా ఉండదు, దీనికి అలా ఉంటాయండి. అలాగే ఈ మొక్క మంచిగా పువ్వులు కూడా వస్తుందండి. ముదిరాక ఎర్రటి పువ్వులు అయితే పోస్తుంది. భలే అందంగా ఉంటాయి ఆ పువ్వులు. ఈ మొక్క ఆకులు వాడటం వలన ఉబ్బసం, ఆయాసము, దగ్గు, గొంతు సమస్యలు, అలాగే తలనొప్పి, చాలా చాలా ఒకటి కాదు ఎన్నో సమస్యలకైతే మనము పునిస్టాప్ పెట్టచ్చండి. ఇది ప్రతినిత్యం మనం కూరల్లో వాడుతూ ఉంటే చాలా చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది. విటమిన్స్ ట్యాబ్లెట్లు వాడే వాళ్ళు ఈ ఆకుని ప్రతిరోజు ఆహారంలో భాగంగా తింటే చాలా చాలా మంచిదండి. అలాగే అందరూ కూడా ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఆకులు వాడితే మంచి విటమిన్స్ అయితే అందుతాయండి మన శరీరానికి. ఇది మంచి విటమిన్స్ ట్యాబ్లెట్స్ బదులు ఈ ఆకులు వాడితే చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మనము ఇలా ఒక రెమ్మ తీసుకొని దీన్ని చక్కగా కర్రీలో అయితే వేసుకోవచ్చు. కరివేపాకులాగే సేమ్ వాడుకోవచ్చండి. చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఈ మొక్క చాలా ఈజీగా కూడా గ్రోత్ అవుతుందండి. ఒక చిన్న కొమ్మ పెట్టినా సరే వచ్చేస్తుందండి. చూసారు కదా, నేనైతే కొమ్మే పెట్టానండి. నాకు ఆదిలక్ష్మి అమ్మ ఇచ్చారు వాళ్ళ గార్డెన్ విజిట్కి వెళ్ళేటప్పుడు, అది తెచ్చి పెట్టాను. చూసారా, ఇలా అయితే మొక్క తయారయ్యింది. ఇది మంచిగా పెద్ద అయ్యాక ప్రూనింగ్ చేస్తూ ఉంటే గుబురుగా బాగా వస్తుంది. అలాగే ఈ ఆకులని మనం నిత్యం వాడుతూ ఉంటే మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మీరు కూడా ఇలా ఒక మొక్క కొమ్మ ఎక్కడైనా దొరికితే తెచ్చిపెట్టి మంచిగా పెంచుకోండి. ఇది లేదంటే మనకి మెడిసినల్ ప్లాంట్స్ దొరికే నర్సరీల్లో కూడా ఉంటాయండి. కంపల్సరీగా అందరూ కూడా పెంచుకోవలసిన మొక్క అండి. ఈ మల్టీవిటమిన్ మొక్క మాత్రము మంచిగా పెంచుకొని మనము ఆహారంలో భాగంగా వాడుతూ ఉంటే చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తుందండి. వాడుతూ ఉంటే మనకే ఆరోగ్యం బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఓకేనండి, ఈ వీడియో మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. జై శ్రీరామ్. లోకా సంస్థ సుఖ్నో భవత్. బాయ్ అండి. గంట సింబల్ అయితే క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా ఛానల్. బాయ్ బాయ్.